ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువుల, మన మోహనవాణి ఛానల్ ద్వారా ఈ రోజున దానం అంటే ఏంటి, ఎలాంటి దానం చేస్తే మనకు ఫలితం ఉంటుంది, ఎలాంటి దానం చేయటం వల్ల ఫలితం లేకుండా పోతుంది అనేటువంటి విషయాలు తెలియజేసేటటువంటి ఒక కథని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాం. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా మునుముందుగా నా యొక్క నమస్కారాలు. పూర్వం ఒక ఊళ్ళో ఒకనొక కోటీశ్వరుడు. ఆ కోటీశ్వరుడు ప్రతి సంవత్సరం తనకు వ్యాపారంలో వచ్చినటువంటి లాభంలో కనీసం 4వ వంతైనా సరే దాన ధర్మాలకు ఖర్చు చేస్తూ ఉంటాడు. 1 కోటి రూపాయలు వచ్చినాయి అనుకోండి, 25 లక్షల రూపాయలు దానాలకి ధర్మాలకి ఖర్చు చేస్తాడు. అందరూ తనని దానకర్ణుడు అని పొగుడుతూ ఉంటే ఆయనకి అదొక తృప్తిగా ఉండేది. కొంతమందికి పొగిడితే తృప్తి కలుగుతుంది. కొంతకాలానికి అతడు చనిపోయినాడు, స్వర్గానికి వెళ్ళాడు. కానీ ఆ స్వర్గంలో కొద్ది రోజులు మాత్రమే సుఖంగా గడిపాడు. ఆ తరువాత యమదూతలు వచ్చి అతన్ని స్వర్గం నుంచి నరకానికి తీసుకువెళ్ళారు. ఎప్పుడైతే నరకంలో తీసుకువెళ్ళి యమధర్మరాజు ముందు ప్రవేశపెట్టారో ఆ కోటీశ్వరుడికి బాధతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది. ఎందుకని, అయ్యో ఇంత పుణ్యం చేశానే, నాకు సంవత్సరానికి వచ్చిన లాభంలో 4వ వంతు దానం చేశానే, ధర్మం చేశానే, అటువంటి నన్ను కొంచెం కాలం మాత్రమే ఈ స్వర్గంలో ఉంచి తీసుకొచ్చి నరకంలో పడేస్తున్నారు. అప్పుడు అతను చిత్రగుప్తుడితో వాదన పెట్టుకున్నాడు. ఎందుకంటే ఈ చిట్టా అంతా రాసేది చిత్రగుప్తుడేగా, అందుకని చిత్రగుప్తుడితోటి వాదన పెట్టుకున్నాడు. అయ్యా, మీరేదో పొరపాటు పడ్డట్టు అనిపిస్తోంది నాకు. నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను, అటువంటి నన్ను స్వర్గంలో కొద్ది కాలం మాత్రమే ఉంచి నరకానికి తీసుకొస్తున్నారు ఎందుకని? మీ లెక్కలో ఏదో పొరపాటు జరిగింది, దయచేసి చూసుకొని దాన్ని సరిచేయండి, నన్ను మళ్ళీ స్వర్గానికి పంపండి అన్నాడు. చిత్రగుప్తుడు నవ్వి కోటీశ్వరుడికి పరిస్థితి అంతా వివరించాడు. ఏమని? నాయనా, నా పొరపాటేం లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు పొరపాటు ఇంతవరకు జీవితంలో పడలా. నీకు నీ దాన ధర్మాల వల్ల చాలా పుణ్యం రావాల్సిన మాట నిజమే. కానీ నువ్వు దానం కోసం నీ దగ్గరకు వచ్చిన వాళ్ళని చులకనగా చూసావు. 1కి 10 సార్లు నీ చుట్టూ తిప్పించుకొని అడిగించుకొని వాళ్ళు బాధపడిన తర్వాత మాత్రమే నువ్వు దానం చేశావు. ఆ కారణం వల్ల నీకు రావలసిన పుణ్యంలో 4వ వంతు చేజేతులారా నువ్వే పోగొట్టుకున్నావు. చూడండి, 100% రావాలి నీకు లాభం, పుణ్యం. కానీ 25% వాళ్ళని తెగదిప్పించటం వల్ల, వాళ్ళని ఏడిపించటం వల్ల నీకు 25% పోయింది. ఆ తర్వాత నేను అంత దానం చేశాను, నేను ఇంత దానం చేశాను, నేను ఇంతమందికి దానం చేశాను అని పదే ప్రతి చోట సందర్భం ఉన్నా లేకపోయినా ఆత్మస్తుతి చేసుకున్నావు. అంటే ఇచ్చినటువంటి దానాన్ని మర్చిపోవాలి అన్నా. దాని గురించి పదే చెప్పకూడదు. ఇవాళ ఫ్యాన్లు ఇచ్చిన వాళ్ళు ప్రతి రెక్కకి పేర్లు రాసుకుంటారు. ఆ ఫ్యాన్ తిరుగుతుంటే ఆ పేరు కనపడదు కదా, ఫ్యాన్ ఆపేస్తాడు. ఆపేస్తే నీ ఫ్యాన్ వల్ల ఉపయోగం ఏముంది? ఉక్కబొచ్చి వస్తూ ఉంటారు అక్కడ. కాబట్టి అది కాదు. సందర్భం ఉన్నా లేకపోయినా ఆత్మస్తుతి ఎప్పుడు కూడా చేసుకోకూడదు. అలా నువ్వు చేసినందువల్ల నువ్వు సంపాదించినటువంటి పుణ్యంలో 4వ వంతు పోయింది. అంటే ఇప్పటికి ఎంత పోయింది? 50% పోయింది. అయినా కనీసం మిగతా సగం పుణ్యమైనా నాకు దక్కాలి కదా చిత్రగుప్త మహారాజా అన్నాడు ఈ కోటీశ్వరుడు. మనకు కూడా వచ్చింది కదా అనుమానం, అది అడిగాడు.
దక్కేదేనయ్యా. కానీ దాన గ్రహీతల చేత నువ్వు చేయించుకున్నటువంటి సత్కారాలు, సన్మానాలు, స్తోత్రాలు ఇవన్నీ నీ పుణ్యాన్ని పోగొట్టినాయి. చాలా మంది వేదికల మీద పొగిడించుకుంటూ ఉంటారు. ఆహా, ఈయన దాన వీరుడు, దాన కర్ణుడు, దాన సూర్యుడు అని చెబుతుంటే ఈయనకు హాయిగా ఉంటుంది. అలాగే కొంతమంది సత్కారాలు చేయించుకుంటూ ఉంటారు వీళ్ళ ఖర్చు పెట్టి. కొంతమంది సన్మానాలు, శాల్వాలు కప్పకపోతే వాళ్ళకి ఇష్టం ఉండదు. కొంతమంది స్తోత్ర పాఠాలు చేయాలి. ఇవన్నీ నువ్వు బలవంతంగా వాళ్ళ చేత చేయించుకున్నావు. అందుకని నువ్వు సంపాదించిన పుణ్యంలో మిగిలిన భాగం అప్పుడు కూడా నువ్వు ఖర్చు పెట్టేసుకున్నావు. కనీస అవసరాలు కరువై అల్లాడిపోతున్నటువంటి వాళ్ళని చూసి చూడనట్టుగా వదిలేశావు. నీకు ద్రవ్యం తిరిగి వేరే రూపంలో లభిస్తుంది అని అనుకున్న వాళ్ళకి మాత్రమే నువ్వు కుటిల బుద్ధితో దానాలు చేశావు. చూసారా, ఏదో ఒక రూపంలో మళ్ళీ నీకు తిరిగి వస్తుంది అనుకున్నప్పుడే దానం చేశావు. నీకోసం రాత్రి పగలు శ్రమ చేస్తూ నీ అవసరాలు తీరుస్తూ నీకు సేవ చేసుకున్న వాళ్ళని నిర్లక్ష్యంగా చిన్నచూపు చూశావు. కాబట్టి నీకు రావలసిన పుణ్యంలో అతి స్వల్పమైన భాగం మాత్రమే నీ ఖాతాలో పడింది అన్నాడు చిత్రగుప్తుడు. ఈ కథ వింటుంటే మనకేంటి, మనం ఏం చేస్తే మన పుణ్యం కాస్త తరిగిపోతుంది, మన దాన ఫలం మనకు దక్కకుండా పోతుందో ఈ కథ చెబుతోంది. అప్పుడు ఈయన అన్నాడు కోటీశ్వరుడు, అదేమిటి, నా డబ్బుతో కట్టించిన ఆశ్రమాలకి నా పేరు పెట్టమంటే తప్ప, నా సొమ్ము దానం చేసినప్పుడు నేను దానం చేశానని చెప్పుకుంటే పాపమా? ఆక్రోశంతో అడిగాడు. కోపం వచ్చింది, అక్కసు పెరిగింది. అక్కడే చాలా మందిలో నువ్వు కూడా పొరపడ్డావయ్యా. భూమి మీద నువ్వు జన్మ ఎత్తినప్పుడు నీ దగ్గర నువ్వు తెచ్చుకున్నటువంటి ద్రవ్యం అంటూ ఒక్క పైసానైనా ఉందా అని అడిగాడు చిత్రగుప్తుడు. నిజమేగా, మనం వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వస్తాం, పోయేటప్పుడు ఒట్టి చేతులతోనే పోతాం. వస్తా వట్టిదే పోతా వట్టిదే అని మనకి తత్వాలు కూడా పాడుతూ ఉంటారు. అంతేకాదు, నీ జీవితంలో కొన్ని కోట్ల రూపాయలు నీ చేతికి వచ్చినాయి, వ్యాపారంలో సంపాదించావు. కానీ ఆ జీవితకాలం ముగిసిన తర్వాత నీకు సంక్రమించిన దాంట్లో ఒక్క పైసా కూడా మళ్ళీ నీతో తెచ్చుకోలేకపోయావు కదా. అనేక కోట్లు పోగు చేశావు. ఏది నువ్వు దానాలు చేయగా పోయిన డబ్బుని అంతా అక్కడ కూడబెట్టి వచ్చావు. అది నీతోట ఏమైనా వచ్చిందా? ఇక అది నీ సొమ్ము ఎట్లాగైంది చెప్పు నాకు అన్నాడు. ఒకప్పుడు నేను నెల్లూరులో సరస్వతి విద్యాపీఠంలో పనిచేసేటప్పుడు మా ప్రక్కనే దివ్యయోగ సమాజం అని ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలోనే మొట్టమొదటిసారి శ్రీమద్ భాగవతం 40 రోజులు చెప్పుకునే భాగ్యం కలిగింది నాకు. చెప్పటం అంటే ఉపన్యాసం చెప్పటం కాదు, అప్పుడు కేవలం పుస్తకం చూసి చదివి చెప్పటం, పురాణ పఠనం. ఆ పుణ్యమే నన్ను ఇవాళ ఇటువంటి మంచి దశకు తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా భాగవతం చాలా 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 ప్రయోజనం నేను అనుభవించి చెప్తున్నటువంటి మాట ఇది. అప్పుడు దసరా ఉత్సవాలకి ఒక స్వామీజీ వచ్చారు ప్రవచనాలు చెప్పటం. వచ్చి ఏదో మాటల సందర్భంలో మీకు బ్యాంకు డిపాజిట్లు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. వచ్చేవాళ్ళంతా వృద్ధులేగా, ఉన్నాయండి, నాకు ఆంధ్ర బ్యాంకులో 20,000 ఉందని ఒక ఆయన, ఇంకొక ఆయన ఏదో బ్యాంకులో 50,000 ఉందని చెబుతున్నాడు. ఈ బ్యాంకులు కాదయ్యా, పరలోకంలో ఉండే బ్యాంకులో మీకేమైనా డిపాజిట్లు ఉన్నాయా అని అడిగాడు ఆయన. అదేంటి స్వామి, పరలోకంలో బ్యాంకు ఉందా, అక్కడ డిపాజిట్ ఎట్లా వస్తుంది అన్నాడు. ఈ లోకంలో నువ్వు చేసేటటువంటి దానం ధర్మం ఎటువంటి కీర్తి ప్రతిష్టలు ఆశించకుండా, ఎటువంటి ప్రయోజనం ఆశించకుండా చేసేటటువంటివి ఏవైతే ఉన్నాయో నీ పుణ్యకార్యాలు, అవి పరలోకంలో బ్యాంకులో నీ పేరుతో జమ అవుతాయి. అంతే తప్ప ఇక్కడ నువ్వు పెట్టుకున్న ఆంధ్ర బ్యాంక్ డిపాజిట్ నీ వెంట రాదు, రేపు నీ వాళ్ళు తీసుకుంటారు, నువ్వు ఎవరిని నామినేషన్ పెడితే వాడు అని ఆయన అన్నాడండి. అంటే భగవంతుడు మనకు ఎంతో అనుగ్రహించాడు.
ఆ అనుగ్రహించిన సంపదని సద్వినియోగం ఎవడైతే చేస్తాడో వాడికి పరలోకంలో వాడికి ఖాతాలో డబ్బు పెరుగుతుంది. అదే పుణ్యం. పుణ్య రూపంలో జమ అవుతుంది. నువ్వు ఇక్కడ పెట్టిన ఖర్చు, నువ్వు ఇప్పుడు ఇక్కడ పెట్టిన దానం పుణ్య రూపంలో జమ అవుతుంది. ఆ పుణ్యం నిన్ను స్వర్గలోకంలో శాశ్వతంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ కాలం. శాశ్వతం అంటే శాశ్వతం కాదు. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడుగా. కాకపోతే ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం ఉంది. నాయన, ఓ కోటీశ్వరుడా, నీ పేరుతో నువ్వు కూడబెట్టుకున్నటువంటి ఆస్తి అని మాత్రమే చెప్పుకుంటారు ఇక్కడ. అంతేగాని పరలోకంలో నీకు పనికొచ్చే ద్రవ్యమని ఎవడూ చెప్పడు. కానీ నీ తర్వాత అది కూడా నీ వారసుల యొక్క ఖాతాలోకి వెళ్ళిపోతుంది. సృష్టిలో ఉన్నటువంటి ఐశ్వర్యాలు, వనరులు అన్నీ కూడా భగవంతుడివే. ఆయన ఇచ్చిన వాటితోటి మనం సంపాదించుకున్నాం. నా ప్రతిభ వల్ల వచ్చింది అనుకుంటే పొరపాటు. నీ గత జన్మ కర్మఫలం వల్ల ఆ భగవంతుడు తన యొక్క మహదైశ్వర్యంలో కొద్దిపాటి భాగాన్ని నీ చేతిలో ఉంచాడు, నీకు అధీనం చేశాడు. ఆ ధనంలో కొంత భాగం నువ్వు ఆయన మెచ్చుకునేలాగా దాన ధర్మాల కోసం వాడిన మాట నిజమే, నేనేం కాదంటలేదు. ఆ మాత్రానికే నీకు ఎంతో పుణ్యం రావాలి. కానీ ఆ పుణ్యం ఏదో అప్పటికప్పుడే పేరు కోసం, కీర్తి కోసం, ప్రతిష్ట కోసం, అహంకారం కోసం, ఆర్భాటం కోసం ఖర్చు పెట్టేశావు. మిగిలినటువంటి అతి స్వల్ప భాగం నువ్వు చేసినటువంటి కొద్ది కాలపు స్వర్గవాసంతో చెల్లు అని చిత్రగుప్తుడు చెప్పేసరికి కోటీశ్వరుడు కొయ్యబారిపోయాడు. తాను చేసిన తప్పు తెలుసుకున్నాడు. ఆ తరువాత నరకలోకంలో చిత్రహింసలు అనుభవించాడు. కాబట్టి ప్రియ భగవద్బంధువులారా, ఈ కథ మనకేం చెబుతోంది? చేసినటువంటి కర్మ, చేసినటువంటి దానము, ధర్మము చెడని పదార్థాలు. అవి ఎప్పుడు చెడిపోతాయి? కీర్తి కండూతి కోసం పదే పదే నువ్వు చెప్పుకుంటుంటే ఆ పుణ్యం కరిగిపోతుంది. అలాగే నీ దగ్గరకు అవసరార్థం వచ్చిన వాళ్ళని 1కి 10 సార్లు తిప్పి వాళ్ళకి ఇస్తే నువ్వు చేసే పుణ్యంలో పూర్తిగా నీకు రాదు. సరే గాని దానం ధర్మం అంటుంటారు కదా, దానానికి ధర్మానికి ఏమైనా తేడా ఉందా అంటే, దానము అంటే పాత్రులైనటువంటి వాళ్ళకి దానం చేయటం. అంటే నీ గ్రహశాంతి కోసమో లేకపోతే నీ ఉన్నతి కోసమో సత్పురుషులకి ఇచ్చేది దానం. మరి ధర్మం ఏంటి? ధర్మం అంటే పేదరికంలో బాధపడుతూ ఉన్నా, కష్టంలో ఉన్నా, రోగగ్రస్తుడై ఉన్నా వాడికి నువ్వు చేసే సహకారం ఏదైతే ఉందో ధర్మం. ఓ గుడ్డివాడికి ధర్మం చేసావు, ఓ కుంటివాడికి డబ్బు ఇచ్చావు, ధర్మం చేసావు. ఇది ధర్మం. అందుకనే దాన ధర్మములు చెయ్యండిరా అని మన పెద్దవాళ్ళు చెప్పే మాట. దాన ధర్మాలు రెండూ కూడా స్వర్గలోకానికి మనకి సోపానాల్లాగా పనిచేస్తాయి. పరలోకంలో ఉండేటటువంటి బ్యాంకులో నీ పేరుతో పుణ్యం జమ అవుతుంది. తద్వారా నువ్వు తరిస్తావు, నీ పూర్వీకులు తరిస్తారు, నీ పితృదేవతలు తరిస్తారు. కాబట్టి కీర్తి కండూతి మానుకో. చేసిన పుణ్యాన్ని పదే పదే చెప్పద్దు. భారతంలో లేదు కానీ ఒక చిన్న కథ మనకి వినిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు కర్ణుడి దగ్గరికి ఒక వ్యక్తి దానం కోసం వచ్చాడు. ఆయన సూర్యోపాసన చేసుకుంటూ ఉన్న సమయంలో అక్కడ ఒక బంగారపు గిన్నె, అందులో నూనె అవన్నీ ఉన్నాయి. ఆయన చక్కగా శరీరానికి మర్దించుకొని ఏదో చేసుకుంటూ ఉంటారు కదా ఎవరైనా. బ్రాహ్మడు వచ్చాడు. అయ్యా దేహి అన్నాడు. కుడి చెయ్యంతా నూనెతో ఉన్నది, శరీరానికి మర్దన చేసుకొని ఉన్నాడు. ఎడమ చేయి ఖాళీగా ఉంది. ఆ ఎడమ చేతితోనే ఆ గిన్నె తీసి ఆయన చేతిలో పెట్టాడు. అదేమిటి కర్ణ మహారాజా,
ఎడం చేత్తో దానం పాపం కదా అన్న. నిజమేను, నా కుడి చేయి కడుక్కొని ఆ కుడి చేత్తో ఇవ్వాలి అనుకొని ఇచ్చే లోపల నా మనస్సు మారిపోతే అందుకని నేను ఎడం చేత్తోనే ఇస్తున్నాను అన్నాను. అంటే మనస్సు ఎంత ముఖ్యమో చూడండి. రెండోది, దానం ఎప్పుడు అవ్యాజంగా ఉండాలి. దానివల్ల మనకి లాభం కలుగుతుంది అనే ఆలోచనతో చేయొద్దు అన్నాను. రెండోది, మనకి ఈ లోకంలో మనకి సంప్రాప్తించినవన్నీ భగవద్ అనుగ్రహం వల్ల వచ్చింది. అందువల్ల భగవంతుడి అనుగ్రహంతో వచ్చిన దాన్ని పుణ్యకార్యాలకి వెచ్చిస్తూ నా పేరేమిటి అనేది ఆలోచించుకోండి. కాబట్టి ఎప్పుడు కూడా పేరు ప్రతిష్టల కోసం చూసుకోకుండా, చేసిన దానాల్ని పదే పదే చెప్పకుండా ఎవడైతే ఉంటాడో వాళ్ళ యొక్క దానం చెడని పదార్థంగా మారి ఎక్కువ కాలం స్వర్గలోకానికి వెళ్ళి అనుభవించటానికి వీలవుతుంది అని మీతో మనవి చేసుకుంటూ, స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించండి.